ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే రెండు ప్రధాన పార్టీలు పెద్దపీట వేస్తున్నటువంటి వైనం కనిపిస్తోంది. రాజకీయ కక్షల కారణంగా పోలీసు యంత్రాంగం మొత్తము కేసుల చుట్టూ తిరుగుతూ ఉంటే అభివృద్ధికి సంబంధించి అప్పులు తెచ్చుకోవడము, దానిని సంక్షేమ పథకాలకి కొంతమేరకు మళ్లించడం, ఎంతో కొంత తెచ్చినటువంటి అప్పుల్లో కొత్తగా అమరావతి నిర్మాణం కావచ్చు, ఇతర ప్రాజెక్టులు కావచ్చు వెచ్చించాలంటూ కూటమి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ అభివృద్ధి దిశలో ఒక్క అడుగు ముందుకు పడినా ఆ ప్రభుత్వం క్రెడిట్లో ప్రజల దృష్టిలో కొంత ప్రయోజనం చేకూరుతుందేమో అనే ఉద్దేశంతో ప్రతి పనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోకాలు అడ్డాలనేటటువంటి ప్రయత్నం చేస్తోంది. దీనిని తీవ్రంగా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. రాజకీయాలు అంటే నిజానికి అధికారంలోకి వచ్చేటప్పుడు అన్ని పార్టీలు చెప్పేది రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతాము, ప్రజలను ముందుకు తీసుకెళ్తాము, ప్రగతి పదంలో రాష్ట్రాన్ని ఉంచుతాము అని చెప్తూ ఉంటారు. కానీ ఎదుటి పక్షం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం ఏ దశలోనూ కూడా అడుగు ముందుకు వేయకూడదు అంటూ తామే ఆటంకాలు సృష్టించడం అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక పెను శాపంగా మారుతూ ఉంది. గడిచినటువంటి 10 ఏళ్ల కాలంలోనే ఇదే పరిస్థితి కనిపిస్తుంది. 2014-19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైనటువంటి కేసులు వేస్తూ రకరకాల రూపాల్లో, మళ్ళీ 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సైతం తెలుగుదేశము ప్రత్యక్షంగా కనిపించకుండా పరోక్షంగా ఎన్ఆర్ఐ వింగుల ద్వారానే ఇతరత్ర అనేక రూపాల్లో అనేక అంశాల్లో, నిజానికి విశాఖపట్నంలో రాజధాని పెట్టాలని వాళ్ళు అనుకున్న ప్రయత్నాలకు కానీ ఇతరత్ర అనేక అంశాలకు సంబంధించి ఆటంకాలు సృష్టించడంలో తెలుగుదేశం కూడా అప్పట్లో చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్రిముఖ వ్యూహంతో, అంటే 3 రకాలుగా తెలుగుదేశం ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. కూటమి ప్రభుత్వంకి చంద్రబాబు నాయుడికి ఉన్నటువంటి ఇమేజ్ దృష్ట్యా వేల కోట్ల రూపాయలని సమీకరించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఒక్క పనికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. వస్తున్నటువంటి ఆదాయంలో 99% ఉద్యోగుల జీతాలు ఇవ్వడానికి, పెన్షన్లు ఇవ్వడానికి, అంటే పెన్షన్లు అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్లు కావచ్చు, ఇతరత్ర వీటికే సరిపోతుంది. మామూలు సాధారణమైనటువంటి ప్రభుత్వ కార్యకలాపాలకు కానీ కనీసం ₹1 కోటి వేరే ఇతర కార్యక్రమాలకు వెచ్చించాలన్నా అప్పులు తెచ్చి మాత్రమే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అమరావతికి నిధుల సమీకరణ కావచ్చు, ఇతరత్ర పనులకు కావచ్చు ప్రభుత్వం పెద్ద ఎత్తున అప్పులు చేస్తుంది. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అప్పులు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం ఇదే పంతాన్ని అనుసరించింది. బెవరేజెస్ కార్పొరేషన్, అంటే మద్యం ఆదాయాన్ని రానున్నటువంటి భవిష్యత్ కాలంలో మాకు ఇంత ఆదాయం వస్తుందంటూ మద్యం ఆదాయాన్ని ముందుగా చూపిస్తూ బ్యాంకుల వద్ద, ఇతర రుణదాతల వద్ద అప్పులు చేయడం అనేది జరిగింది. అంటే రానున్నటువంటి 20 ఏళ్ళలో 10 ఏళ్ళలో మద్యం ప్రతి ఏటా ఇన్ని వేల కోట్ల రూపాయల మద్యం ద్వారా ఆదాయం వస్తుంది కనుక మేము అప్పు తీసుకుంటాం, మేము అప్పు మద్యం నుంచి వచ్చే ఆదాయానికి చెల్లిస్తామంటూ అలా అప్పు తీసుకోవడం అనేది, కానీ ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటూ దాని ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయల అప్పులు తేవడం కానీ జరిగింది. ఇప్పుడు ఒకటే ఒక సంస్థ మిగిలింది, ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అంటే ఖనిజాలు, అంటే సహజ వనరులు, ఇసుక కావచ్చు, లేదంటే మినరల్స్కి సంబంధించినటువంటి గ్రానైట్ కావచ్చు, ఇతరత్ర అనేక విలువైనటువంటి ఖనిజాలు ఉన్నాయి. ఆ సహజ వనరులను అమ్మేసుకుని వాటి నుంచి అప్పులు తెచ్చుకోవాలి. అంటే వస్తాయి కనుక దానికి ముందస్తుగానే ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా డబ్బులు తెచ్చుకోవాలి, అప్పులు తెచ్చుకోవాలి అనేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఈ ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేదాన్ని ఏర్పాటు చేశారు. 2024 మార్చిలో 7,000 కోట్ల రూపాయలు అప్పు తేవడానికి దీని ద్వారా ప్రయత్నం చేశారు. ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ రావడము, ఆ పని అయితే కాలేదు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఆ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గతంలో ఉన్నటువంటి ప్రతిపాదన ముందుకు తీసుకెళ్ళి 7,000 కోట్ల రూపాయలు దాని నుంచి సేకరించాలనే ప్రయత్నం చేస్తుంది. దీనిని అడ్డుకోవడానికి గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రకరకాల రూపాల్లో పోరాటం సాగిస్తోంది. ఇక్కడ ఉండేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనుక
దుష్ప్రచారం చేసిన, లేదంటే సెబీ, ఆర్బీఐ ఆర్థిక సంస్థలకి మెయిళ్ళు, కంప్లైంట్లు చేసిన కేసులు నమోదు చేసేటటువంటి ప్రమాదం ఉంది కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులైనటువంటి విదేశాల్లో ఉన్నటువంటి ప్రవాస భారతీయుల్ని వైసీపీ రంగంలోకి దింపుతోంది. ముఖ్యంగా అమెరికా లాంటి చోట్లయితే ఎన్ఆర్ఐ వింగ్స్ తెలుగుదేశం పార్టీకి కూడా బలంగా ఉన్నాయి కనుక జర్మనీలో ఉండేటటువంటి ఒక ఉదయ్ భాస్కర్ అని కరడు కట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్, మద్దతుదారుని రంగంలోకి దింపి దాదాపు 200 ఈమెయిళ్ళు అంటే ఆర్బీఐ నుంచి, సెబీ నుంచి ఆర్థిక సంస్థలు ఏవైతే ఉన్నాయో హడ్కో కావచ్చు, ఇతరత్ర అనేక ఆర్థిక సంస్థలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తిరిగి చెల్లించే సామర్థ్యం లేదు, దివాళా తీసినటువంటి దిశలో ఉంది. అందువల్ల అక్కడ నిధులను కూడా దుర్వినియోగం జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు అప్పు ఇస్తే కనుక ఆ నిధులన్నీ కూడా పూర్తి స్థాయిలో దుర్వినియోగం జరుగుతాయి, మీరు ఆశించినటువంటి లక్ష్యాలు నెరవేరవు, నిధులను మళ్లిస్తారు అంటూ కంప్లైంట్ల రూపంలో 200 కంప్లైంట్లని ఉదయ్ భాస్కర్ అనేటటువంటి వ్యక్తి నుంచి పంపించడం అనేది, దీని వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదంటే ఆర్థిక మంత్రిగా అప్పట్లో పనిచేసినటువంటి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఉన్నారంటూ తెలుగుదేశం ఇప్పుడు అభియోగాలు మోపుతోంది. ఇంకోవైపు ఆర్థిక సంస్థలు కనుక ఈ కంప్లైంట్లని పట్టించుకోకపోతే కనుక మళ్ళీ న్యాయస్థానంలో హైకోర్టులో కూడా ఒక కేసు వేసి, లేళ్ల అప్పిరెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి ద్వారా కేసు వేసి ఈ కేసు విచారణకు వస్తోంది అంటూ హైకోర్టులో కూడా ఈ అప్పులకు సంబంధించినటువంటి విషయం వాజ్యం దాఖలైంది అంటూ దీనిని కూడా యాడ్ చేసి మళ్ళీ మరోసారి కంప్లైంట్లు చేయడం, అంటే న్యాయపరంగా కూడా ఆటంకాలు ఉన్నాయి సుమా అని హెచ్చరించే దశలో ఆర్థికంగా పరపతి రాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ శతవిధాల ప్రయత్నాలు చేస్తుంది అడ్డుకునేందుకు. మరోవైపు ఎంపీ వైవి సుబ్బారెడ్డి ద్వారా, ఆయన ఆర్థిక కమిటీ అంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో మెంబర్ కాబట్టి ఆయన ద్వారా కూడా ప్రధానమంత్రికి కావచ్చు, ఆర్థిక శాఖ కావచ్చు, రిజర్వ్ బ్యాంక్ కావచ్చు, అధికారికంగా అంటే ఒక ఎంపీ అందులోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడైన ఎంపీ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధుల దుర్వినియోగం, తిరిగి చెల్లించేటటువంటి సామర్థ్యం లేకపోవడం, ఆర్థికంగా క్రమశిక్షణ పాటించకపోవడం, ఇలాగ అనేక అంశాల మీద కంప్లైంట్లు గుప్పించడం ద్వారా మోకాలు అడ్డాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేపట్టాలన్నా, మౌలిక వసతుల కల్పన దిశలో ఒక అడుగు ముందుకు వేయాలన్నా అప్పులు చేయక తప్పనటువంటి ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికి 11 లక్షల కోట్ల వరకు అప్పులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. ఇంకా ఈ అప్పులకి వడ్డీలు చెల్లించుకోవడము, ఇతరత్ర అనేక రూపాల్లో ఇంకా భారం పెరగడమే తప్ప తగ్గదు. అందువల్ల ఇప్పుడు పోలవరం కావచ్చు, లేదంటే అమరావతి నిర్మాణం జరిగితే కనుక సంవత్సరానికి ఒక 10,000 కోట్ల రూపాయల మేరకు కనీసం వనరులు అదనంగా వస్తాయనేటటువంటి అంచనాలు ఉన్నాయి. అందువల్ల ఖచ్చితంగా అప్పులు చేసే ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి. దీని విషయంలో ప్రతిపక్షాన్ని ఒక పోరాటము, అధికార పక్షాన్ని మరో పోరాటం అని కాకుండా అసెంబ్లీలో చర్చించి ఆర్థిక శ్వేతపత్రాన్ని విడుదల చేయడంతో పాటు రుణాలు సంగ్రహించడానికి కూడా, రుణాలు తీసుకోవడనే సబ్జెక్టును కూడా అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీ ఆమోదం పొంది ముందుకు వెళితే కనుక ఖచ్చితంగా ప్రజలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని తెలుస్తుంది. ఆ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎంత మేరకు అప్పులు చేస్తున్నారనేది తెలియకుండానే తమ అవసరాలకి, విచ్చలవిడితనానికి కూడా అప్పులు చేస్తుంది. దీనిని విచ్చలవిడితనము, అవసరాలు అనే దాని దృష్టిలో కాకుండా ప్రభుత్వం పనిచేయడం లేదు అని నిరూపించాలనేటటువంటి ఉద్దేశంతో అప్పులు పుట్టకుండా చేయాలి అనే ప్రయత్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. ఏదేమైనా రాష్ట్రం మాత్రం ఈ రెండు పార్టీల మధ్య నలిగిపోతూ నష్టపోతుందనే మనం చెప్పాలి.